Hello guys, welcome to Rohan vlog. This is Rohan and good evening from Maharashtra Nagpur. So Nagpur అయితే మేమైతే ఆగాం ఎందుకంటే కాశీ వెళ్తున్నాను చెప్పినాం కదా. సో నైట్ అయితే చెప్పినా కదా పొద్దున్నే బ్లాగ్ చేస్తాను. సో అంత సిక్ అయిపోయినాం, ఫీవర్ అయితే వచ్చింది అందుకే. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయినా అందుకే బ్లాగ్ అయితే చేస్తున్నా. సో అక్కడైతే వాళ్ళు అయితే కర్రీకి ఇట్లా అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. అక్కడైతే కర్రీకి ఇట్లా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో దాంతో లొకేషన్ అయితే మస్తు ఉన్నది. ఇదంతా పెద్ద ఊరు, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లైఓవర్ ఉంది, మళ్ళీ ఇక్కడ పెద్ద హైవే చూడండి. మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం, మా రెంటల్ కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం. సో ఇప్పుడైతే నాగ్పూర్ అయితే వచ్చినాం, మధ్యప్రదేశ్ అని చెప్పిన కదా. సో నైట్ వరకు మధ్యప్రదేశ్ పోలేము, జబల్పూర్ వరకు అయితే పోతాం, ఒక 100 కిలోమీటర్స్ ఉంది. సో నైట్ 1-2 అయినా నిద్ర వచ్చే వరకు డ్రైవ్ అయితే చేస్తాం. ఇక అన్నం తినేసి అప్పుడు పండుకుంటాం, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు. సో ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాం. సో స్టార్ట్ అవుదాం. సో హలో గైస్, వెల్కమ్ టు రోహన్ బ్లాగ్స్. సో నైట్ అయితే ఒక బ్లాగ్ అయితే చేసినా కదా. సో అక్కడికైతే టైర్ అయిపోయినాయి, అక్కడనే పండుకున్నాం, అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలే. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. అయితే ఎంపీ అయితే వచ్చినాం, మధ్యప్రదేశ్ అయితే వచ్చేసాం. మధ్యప్రదేశ్లో ఏదో విలేజ్, ఒక హోటల్ కన్నా అయితే ఆగినాం వాష్రూమ్ పోవడానికి. ఇంతసేపు అక్కడ ఆడుకున్నా, ఇక్కడైతే బండ్లు అయితే పార్క్ చేసినాం. సో అలాగే ఒక సాడు నిన్న నైట్ అయితే బంగ్లా అయితే పడుకోడానికి లాస్ట్కి పోయినాం. మొత్తం కార్ డ్రైవర్ అయితే లాస్ట్ పెట్టు అని అన్నాడు, కానీ మా డాడీ అయితే అక్కడ వద్దు సేఫ్ ఉన్నా అన్నాడు. అయినా కూడా పెట్టిపించినాం. కానీ ఒక లారీ ఇట్లా పోతుంది ఓవర్లోడ్, టైర్ ఫుల్గా ఎయిర్ ఫిల్ అయి ఉన్నది వల్ల. అయితే ఇట్లా ఎక్కుతా అంటే ఏదో దాగి టైర్ పేలింది. టైర్ పేలంగానే చిన్న చిన్న రాయి ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చి మా కారు తాకినాయి. చూడండి, ఇక్కడ గ్లాస్ మొత్తం మరిగినాయి చూడండి. ఇదిగోండి, గ్లాసులు మొత్తం అయితే వలిగిపోయినాయి. ఇదంతా మొత్తం ఇక్కడ దాకా ఇక్కడ ఉన్నది. సో నిన్నైతే ఎంత హ్యాపీగా ఉన్నామో మళ్ళీ అంత మూడ్ ఆఫ్ అయింది మొత్తం. సో ఏం చేద్దాం, మన టైం అది అంతే. ఇక ఒక్క నిమిషం అటు లేట్ అయినా, ఒక నిమిషం ముందైనా కూడా దాకపోవు మనకి. సో ఇప్పుడైతే బ్రేక్ అయితే తీసుకున్నాం. వాళ్ళైతే వాష్రూమ్లో పోతారు. ఇక లెట్స్ గో, స్టార్ట్ అవుదాం. సో ఈ ఘాట్ అయితే మాత్రం సో ఫుల్ అంటే ఫుల్ డేంజర్గా ఉంది. మా డాడీ అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు. సో అందరైతే చూసుకుంటూ ఉంటారు కదా, అదే మస్తు ఉంటుంది ఘాట్ మీద అని. అంతేముండదు, లోపల ఉంటుంది. ఇక ఇంత కష్టం ఉంటుంది డ్రైవింగ్ అంటే, ఇంత కష్టం ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, కాశీ, వారణాసి. సో మధ్య కాశీకి అయితే టచ్ చేసినాం మొత్తానికి. ఫైనల్లీ వారణాసికి అయితే రీచ్ అయ్యాం. సో రూమ్ అయితే తీసుకున్నాం చిన్నది. అక్కడైతే మా కార్ అయితే పార్క్ చేసినాం. అక్కడ మా రెంటల్ కార్ అక్కడ ఉంది, దిశనికాల. ఇది నేను తీసుకున్నది. సో నైట్ అయితే మేము 1కి రీచ్ అయినాం ఇక్కడికి. కానీ పార్కింగ్ దొరకక పిచ్చి లేచింది. బండ్లు అటు పోతానే ఇటు పోతానే, కానీ బయట పెట్టేద్దామంటే మళ్ళీ పొద్దున్న రోడ్ బ్లాక్ అవుతుంది భయం. మళ్ళీ అందుకే ఇక అక్కడ మెల్లగా చూసి వెనకలు ఉన్నాయి, అంతా గలీజ్ ఉన్నది అక్కడ. ఇక ఏం కత్తి అని అక్కడనే పెట్టినామే, సేఫ్గా ఉన్నాయి కొంచెం అక్కడ. మళ్ళీ ఇక అంతా కరెంట్ ఉన్నది, అన్ని 3 అయింది. బండి తిప్పి అటు 3 అయిందా. 3 అయితే 4 గంటల దాకా ఈ రూమ్ ఉంటాడు కదా యూపీఓడు, వాడు ఒరుచుకున్నాడు. సాక్ష్యం ఏంటిది అన్నాడు. ఫస్ట్ మంచిగానే ఉన్నాడు. మేము అయితే అద్దనుకున్నాం, రూము అద్దనుకుని బయటకు వచ్చినాం. మళ్ళీ మేమే పోయినాం కదా, వాడు ఆట ఆడించుకుంటాడు మమ్మల్ని. ఇక
నీకు ప్రూఫ్ ఏంటిది, నీకు ఆధార్ కార్డు చూపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తాను అవన్నీ కావాలన్నాడు. అక్కడ గంట 4 గంటలు వండుకున్నాం. 4 గంటలు వండుకుంటే 6 అవుతుంది. అంటే ఎన్ని గంటలు 4, 5, 6 3 గంటలు వండుకున్నా. ఆ 3 గంటలు ఉట్టిగానే చల్లి పెడతా అంత చిద్దరప్పుడు రమ్మంటే ఇవ్వదు. అంతా ఎంత పిలిచినాడు ఇవ్వదు, ఎత్తలేదు. గాఢ నిద్ర అంటే గాఢ నిద్రలు ఉన్నావు. సో ఇక నిన్న అయితే బాగైతే టైట్గా ఉంది మొత్తం. మోకాలు ఇట్లా అన్ని నొప్పులు వేస్తున్నాయి ఘోరంగా. ఇప్పుడైతే ఇక ఘాట్కి అయితే వెళ్తాం. ఏ ఘాటో తెలియదు. నేనైతే మణికర్ణిక ఘాట లేకపోతే కేదార్ ఘాట కేదార్ ఘాట మణికర్ణిక ఘాటే ఏమో చూద్దాం. అక్కడికైతే వేరే చూద్దామని ఇంకా స్నానాలు చేస్తా. లేడైతే అంది ఇంకా మొహం కడుకుంటున్నాం. నాకు ఛాన్స్ ఇస్తే కదా అసలు. ఒకళ్ళు పోతారు గంటలు పోతారు. ఒక్కరు గంట చేస్తారు 16 మంది. మీకు ఎన్ని గంటలు పట్టాలో ఏమో. నాతో 16 మంది అంటే ఇంకా 15 మంది ఉన్నారు అక్కడ. రూమ్ అయితే ఇది అయితే బాల్కనీ ఇక్కడ బాల్కనీ ఉందని ఎవరు తెలియదు. నేను పొద్దున డోర్ తీసిన. సో ఇక్కడ నుంచి అయితే కరెక్ట్గా ఇక్కడ నుంచి చూడాలని, ఇక్కడ నుంచి కార్ చూడాలని ఈ రూమ్ అయితే తీసుకున్నాం. సో 2 రూమ్లు అయితే తీసుకున్నాం. ఇదొక రూమ్ తీసుకున్నాం. సో డోర్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో లైటింగ్ అయితే లేదు, ఓపెన్ చేస్తున్నా. సో ఇదైతే రూము, ఇదొక రూమ్. చూడండి మీకు ఇక్కడ నుంచి కూడా చూపిస్తా. చూడండి అక్కడ ఉంది. సో ఇదైతే క్లోజ్ చేసేస్తున్నా. సో ఇది ఒక రూమ్ తీసుకున్నా. ఇదైతే మాకు పర్ డే 2000 అయితే పట్టింది ఈ ఒక రూము. ఇంకా ఈ రూమ్ అయితే ఒక పర్ డే 6000 పట్టింది. సో బాత్రూమ్ అయితే ఒకటే అన్నిటికీ. సో ఏసీ ఉంది కానీ ఏమంటారు పని చేస్తలేదు అది. ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఏసీ ఉంటుంది మీకు మస్తు ఉంటుంది అన్నాడు. మేము ఏసీ ఎప్పుడు వేసుకుందాం అనుకున్నామంటే లోపల ఉడకపోతుంది, కాకపోతే అప్పుడప్పుడు చలి పెడుతుంది ఎందుకో మరిగా అప్పుడప్పుడు అట్లా అవుతుంది. సో బయట అయితే ఇంత కూడా మంచి లేదు అసలుకి. చూడండి ఒక కార్ గ్లాస్ కూడా మంచి రాలేదు. ఒక్క కార్ గ్లాస్ కూడా మంచి రాలేదు. చూడండి అంత కొత్తగా ఉంది ఏరియా, అంత కొత్త ఉంది. నువ్వు పోవాలి, వాళ్ళు లేట్ అవుతుంది. 12 అయితే రానియరట కదా, 12 అయితే రానియరట అసలుకే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ముచ్చట్లు పెడతారు అక్కడ కూర్చొని. ఇది ఎట్లాంటివి చూస్తాను. కార్ డ్రైవర్ పాపం మంచోడు, కరెంట్ పండుకున్నాడు. అయితే మణికర్ణిక ఘాట్ అయితే పోతాం. సో అక్కడ బ్లాక్ చేస్తా అంటే ఇట్లా మాట్లాడా నేను, అంటే ఆ టైంలో ఇట్లా మాట్లాడడం ఏమి ఉండదు. ఒక వీడియో తీసి ఎడిట్ చేసి సాంగ్ పెడతా అంతే, ఒక చిన్న మ్యూజిక్. ఇంత మాట్లాడినందుకు వీలేదు అంత రష్లో. సో లెట్స్ గో, ఫ్రెష్ అప్ అవుదాం. అయితే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినాం. ఇప్పుడైతే కేదార్ ఘాట్కి అయితే పోతున్నాం. ఇప్పుడైతే ఇదైతే రోడ్డు, చిన్న గల్లీలు ఉన్నాయి చూడండి. ఘోరం భయం అవుతుంది, ఘోరంగా అయితే భయం అవుతుంది నాకైతే. చూడండి ఇటే రూట్స్ అయితే ఇటే చూపిస్తుంది. ఇటు ఇలా అట్లనే వచ్చింది. ఈ గల్లీ ఎంబడైతే పోతున్నాం మేమైతే. సో పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ అయితే అట్టాలు. ఇక్కడ మా తాత ఫోటో అదంతా చూడండి. గడి ఉంది. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా తాత చూడండి ఎంత డేంజర్ వస్తుంది చూడండి.
నాకైతే ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వెనకాల అయితే ఇదంతా వీళ్ళందరూ అయితే వస్తున్నారు. సో మేమైతే మెల్లమెల్లగా ఆడుకుంటూ అయితే పోతున్నాం. చూడండి, చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. చూడండి, హోటల్లో అవన్నీ తింటారు కదా, అవన్నీ చూడండి ఎక్కడే చేస్తాలో. కడేటప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ ఇంత చిన్న గదిలో ఇంత పెద్ద రెస్టారెంట్. చూడండి, కుక్కలు అయితే డేంజర్గా ఉన్నాయి. చూడండి, అక్కడ కుక్క పీక తింటాం ఒక కోడిని. చూడండి, కుక్కలని చూస్తే మాత్రం నాకైతే ఘోరం భయం అవుతుంది. చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో. అది కొరికింది చూడండి. ఇంత చిన్న గలీలలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ అయితే అన్నీ ఇవే ఉన్నాయి, బ్యాటరీ రిక్షాలు. సో ఇక్కడ కార్లు కూడా అయితే ఉన్నాయి. చూడండి, పెద్ద ఉన్నాయి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఇవి ఆ కట్టెలు ఇక చెప్పొద్దు అవి. ఇక ఇక్కడ చాలామంది అయితే వస్తున్నారు. నాకైతే ఎప్పుడు ఏ అగోరచ్చి అహం బ్రహ్మాస్మి అని భయపట్టిస్తాడో తెలియదు. నేనైతే అక్కడికైతే నడుస్తున్నాను. అందరికంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేను థర్డ్ చిన్నోడిని. ఇంకిద్దరు చిన్నోళ్ళు ఉన్నారు. థర్డ్ చిన్నోడు. Turn left onto SC Road, go to Lanka Road. చూడండి, లెఫ్ట్ అయితే మ్యాప్ సైడ్ పెట్టుకున్నాం మేము. చూడండి, ఎంత పెద్ద బజార్స్ అయితే ఉన్నాయి. ఇలా నేను నచ్చింది ఇదే కదా. ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. చూడండి, గంగ దగ్గరకు అయితే వచ్చేసినాం మేమైతే. ఇప్పుడు గంగలో అయితే ఎక్కువ వాటర్ అయితే లేవు. చూడండి, చూడండి ఎంత లోతున్న. మెల్లగా దిగుండి, మెల్లగా దిగండి. మెట్లు ఇట్లా రాగించుకుంటే వెళ్ళాలి మెల్లగా. చూడండి, మెట్లు అయితే ఘోరం డేంజర్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత డేంజర్గా ఉందో. ఇదైతే గంగా మొత్తం.
వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ అమెరికా. చూడండి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వచ్చింది ఇక్కడ. చూడండి చైనా ఆయన అక్కడ ఉన్నాయనే వైట్ డ్రెస్ ఆయన. అక్కడ వైట్ డ్రెస్ అక్కడైతే చైనా ఆయనే, ఇక్కడ అమెరికా వాళ్ళు. చూడండి అక్కడైతే మణికర్ణిక ఘాట్. మనుషులను అయితే అక్కడ కాలబెడుతున్నారు చనిపోయాక. సో ఇప్పుడైతే మా తాత ఆస్తికలు వెళ్ళడానికి అయితే బోటింగ్కి అయితే వచ్చినాం. ఎందుకంటే కొంచెం అక్కడ మెట్లక్కడ కలపొద్దట, అంటే వాటర్ వచ్చి మళ్ళీ బయటికి ఉంటాయి కాబట్టి కొంచెం అదలు పోయినాక కలపాలట. అందుకే బోట్ తీసుకున్నాం. బోట్ అయితే 4000 అయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. ఇప్పుడు గంగా ఫ్లో అయితే బాగుంది, అంటే ఏమంటారు మన బోట్ని వెనక నెట్టేస్తుంది. తొమ్మిది ఫ్లో వచ్చింది. మా కళ్ళ ముందు ఒక బోట్ మునిగిపోయింది, అంటే ఏం కాలే. జాకెట్స్ ఉన్నాయి అవి ఇంతకుముందే మేము బోట్ ఎక్కే ముందే. ఇంకా ఒడ్డు దగ్గరికి, అది అటు సైడ్ ఒడ్డు దగ్గరికి. ఇటు సైడ్ అయితే మునిగిపో అందరు. సూట్స్ ఉన్నాడు. కొందరికైతే స్విమ్మింగ్ రాదట, కొందరైతే స్విమ్మింగ్ చేసుకుంటూ అటు సైడు మట్టి సైడ్ అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి మణికర్ణిక ఘాట్ ముందు అవి కలిపేసి ఆస్తికలు మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలట. అంటే మణికర్ణిక ఘాట్ అంటే మనుషులు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, శవం, వాటిని అయితే కాలబెడతారట అక్కడ. సో ఇప్పటిదాకా అయితే ఏదో విశ్వనాథ్ చంద్ర ఏదో ఘాట్ ఉన్న చిన్న ఘాట్ ఆడ, అంటే ఇప్పుడు మేము పోయేది పెద్ద ఘాటు మణికర్ణిక అంటారు దీన్ని. అక్కడ మాత్రం ఇట్లా మొత్తం గంగల్ని ఇట్లా ముంచి ఇట్లా తీసేస్తారు, ఒక్కటేసారి ఇట్లా ముంచి ఇట్లా తీసేస్తారు 3 సార్లు. సో చాలా మంది అయితే ఉన్నారు అక్కడ. సో వాటర్ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. వీడియోలో అయితే రికార్డ్ కాలేదు అది వాటర్ సౌండ్, కానీ ఘోరంగా అయితే వస్తుంది. కొందరైతే భయం అయితే ఉందట బోట్లో కూర్చుంటే. మా రిలేటివ్స్ కూడా ఈ బోట్లో కూర్చున్న వాళ్ళకి చాలా మందికి భయం అయిందట. ఎందుకు భయపడతారు మరి, ఎక్కకుండా అయిపోవని నేను అన్నా, అంతే, అనలేదు, అట్లా అంటాను. సో చాలా మంది అయితే భయపడుతున్నారు ఆ బోట్ మునిగిన కాడ నుంచి. నాకు కూడా కొంచెం భయం ఉండే. సో ఇదైతే మణికర్ణిక ఘాట్ ఇది.